కరీబు కెన్యాస్ కిచెన్. ఈరోజు మన కెన్యాస్ కిచెన్లో కరకరలాడే మోగో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే రండి. ఫస్ట్ రోజు ఒకరోజు నైట్ అంతా ఈ మోగో అయితే నీళ్ళల్లో సోక్ చేయాలి. ఆ నీళ్ళల్లో అంతా సోక్ చేస్తే దానికి ఎంత డస్ట్ ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలనుకున్న మార్నింగ్ రోజు నీట్గా వాష్ చేసుకుంటుంది మా మామ అయితే. అలా వాష్ చేసేసుకొని ముందుగా మోగో చిప్స్కి ఇలాగుంటాయండి మోగో అని. దీంతో మోగో చిప్స్ చేస్తారు, అంటే మనకు కసావా అంటారు. వీటితో సగ్గుబియ్యం చేస్తారంట. సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీని త్రూయే వస్తుంది అని అంటారు. వీటిని ఆఫ్రికాలో బాగా మంచిగా పండిస్తారు, అలాగే వీళ్ళు ఇష్టంగా కూడా తింటారు. బాయిల్ చేసుకొని తింటారు, అలాగే చిప్స్ చేసుకుంటారు. ఈరోజైతే మీకు క్రిప్స్ ఎలా చేస్తారనేది చూపిస్తా. మా మామ వచ్చేసింది మళ్ళీ క్రిప్స్ చేయటానికి. మోగో క్రిప్స్ ఇది ఆఫ్రికాలో ఎందుకు బాగా పండిద్ది అంటే, ఆఫ్రికాలో నేల ఎర్ర నేల అండి. ఇది ఎర్ర నేలలో బాగా పండిద్ది అనుకుంటా, ఎందుకంటే ఎప్పుడు నేను తెచ్చినా ఇది ఎర్రమట్టితోనే ఉంటుంది. అందుకని ఎర్ర నేలలో బాగా పండిద్దని నా ఫీలింగ్. అలా శుభ్రంగా ఒక రోజు అంతా నానబెట్టుకుంటే చూడండి స్కిన్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాటి మీద ఇలా స్కిన్ ఉంటుంది, లోపల తెల్లగా ఉంటుంది. ఈ స్కిన్ మొత్తం తీసేసుకుంటుంది మా అమ్మ అయితే. నానబెట్టుకోవటం వల్ల స్కిన్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా హార్డ్గా ఉంటుంది ఇదైతే, బట్ టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. అలా స్కిన్ తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకోవాలండి మనం. చూడండి ఎంత గట్టిగా ఉంటుందో, కానీ చాలా హార్డ్గా ఇలా ఇలా వస్తుంది. మధ్యలో కట్ ఒకటి ఉంటుంది, దానివల్ల నేనేమంటున్నానంటే మధ్యకి మిడిల్గా కట్ చేయమంటున్నాను. చూడండి ఇలా మీకు అలా రౌండ్గా చేసుకుంటే హార్డ్ అనిపిస్తే ఇలా 4 పీసులుగా చేసుకొని అలా అయినా చేసుకోండి, అలా కూడా బాగుంటుంది. అలా చూడండి ఇప్పుడు వస్తుంది. ఇలాగా త్రికోణం లాగా వచ్చింది చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ తొరవటమే కష్టము, తొరవటంగానే అయిపోతే క్రిప్స్ ఈజీయే, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ముందుగా తురిమి పెట్టుకుంటే క్రిప్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇంక ఇవి ఫ్రై చేయటమే. ఇలా కట్ చేసి ఇలాగ ఆరబోసుకుందండి. వాటర్లో అంతా వాష్ చేసేసింది. వాష్ చేసినాక ఇలా ఆరబోసేసింది. ఫైనల్గా ఇలా ఫ్రై చేస్తుంది. క్రంచీగా వస్తుంది, మంచిగా కాలుతుంది. ఇలా దాని మీద కొంచెం సాల్ట్ వేసిద్ది. యాడింగ్ సాల్ట్ వాటర్ మామ. అదే చూడండి ఇలా వేస్తుంటాం. మంచిగా అలా గ్రేట్ చేసుకొని వాష్ చేసి ఆరబెట్టేసినాక ఆయిల్లో ఫ్రై చేస్తుంది. అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ అయితే మరీ హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్ కాదు, మీడియంలో ఉండాలి. దాంట్లో సాల్ట్ వాటర్, తను వేస్తున్న వాటర్ అయితే సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని ఇందులో వేస్తాం. సాల్ట్ వాటర్ కరకరలాడే ఎమ్మి మోగో చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ మోగో చిప్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇగో ఈ మోగో చిప్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్కి వచ్చేసండి, మాట్లాడుకుందాం. సూపర్గా ఉన్నాయి.